అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వడమే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం అనేది మంత్రంలా మారాలని, ఆర్థిక అసమానతలు తగ్గించడమే ధ్యేయమన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25,000 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఓ పారిశ్రామికవేత్త రావాలి. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యాడని, విజన్ 2047లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి కల్పనే రెండో సూత్రమని తెలిపారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జనాభా హెచ్చుతగ్గులను సమన్వయం చేయడాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరుల అభివృద్ధి చేయడం మూడో సూత్రంలో ప్రధానమని తెలిపారు. తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తూ నీటి భద్రతకు ప్రాధాన్యతనే ఇవ్వాలనే నాలుగో సూత్రంలో కరువు రహిత ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుడతామని వెల్లడించారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి సాంకేతికతను పెంచి గౌరవంగా జీవించేలా చేసేందుకు వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తూ ఆరో సూత్రంగా విజన్లో చేర్చామని చంద్రబాబు వివరించారు.